2025 ఫిబ్రవరి 5వ తారీఖున ఢిల్లీలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత 8వ తారీఖున ఆ ఎన్నికల యొక్క ఫలితాలు అయితే వచ్చాయి. 48 సీట్లతో బీజేపీ అత్యధిక మెజారిటీతో గెలుపొందడం జరిగింది. అంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ 2020లో 63 సీట్లు, 2015లో 67 సీట్లతో గెలుపొందింది. ఎవరు ఊహించని విజయం అది. ప్రతిపక్షం కూడా లేనటువంటి పరిస్థితిలో ఆ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సొంతం చేసుకుంది. కానీ ఈరోజు బీజేపీకి వచ్చినటువంటి 48 సీట్లు చాలా ఎక్కువ. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ బలమైనటువంటి పార్టీగా ఢిల్లీలో ఉంది. ముఖ్యంగా చైతన్యవంతమైనటువంటి ఓటర్లు అక్కడ ఉన్నారు. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ చాలామంది అనుకున్నారు. కానీ అరవింద్ కేజ్రీవాల్ గారు అన్నా హజారే శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చి ఏ అవినీతికైతే వ్యతిరేకంగా పార్టీ పెట్టాడో అదే అవినీతిలో ఈ 10 సంవత్సరాల కాలంలో కూరుకుపోయాడు. చివరికి బీజేపీ కూడా శీష్ మహల్ని అవినీతి సొమ్ముతో నిర్మించారంటూ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తిప్పు కొట్టలేనటువంటి పరిస్థితుల్లో అరవింద్ కేజ్రీవాల్ గారు అయితే అవినీతిలో కూరుకుపోయారు. అయితే బీజేపీ 48 స్థానాల్లో గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అన్న విషయంలో చాలా కసరత్తులు జరిగాయి. అరవింద్ కేజ్రీవాల్ గారిని ఓడించినటువంటి పరివేష్ వర్మ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని బీజేపీ వర్గాలతో పాటు దేశంలో ఉన్న అన్ని రాజకీయ వర్గాలు విశ్లేషకులు చెప్పడం జరిగింది. 2 వారాల వరకు ఈ సస్పెన్స్ అయితే కొనసాగింది. చివరికి 19వ తారీఖు అంటే బుధవారం రోజు ఈ సస్పెన్స్కి అయితే బీజేపీ ఎండ్ కార్డు ఇచ్చింది. ఇప్పటి వరకు అసెంబ్లీలో అడుగుపెట్టని మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రేఖా గుప్తాకు ఢిల్లీ సీఎం పీఠం దక్కింది. దీంతో ఢిల్లీ 4వ మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారు నిన్న ప్రమాణ స్వీకారం చేశారు గురువారం రోజు. ఇంతకుముందు బీజేపీ తరఫున సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ తరఫున షీలా దీక్షిత్, ఆప్ తరఫున అతీషి ఢిల్లీ ముఖ్యమంత్రులుగా పనిచేయగా ఇప్పుడు బీజేపీ తరఫున రేఖా గుప్తాకు ఆ అవకాశం ఇచ్చారు బీజేపీ. గురువారం మధ్యాహ్నం 12:34 రామ్లీలా మైదానంలో ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దాదాపు 25,000 మంది భద్రతా సిబ్బందితో బీజేపీతో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్ నుండి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో పాటు అనేక మంది కేంద్ర మంత్రులు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్మోహన్ నాయుడు కూడా అందరూ వెళ్ళి ఆ వేదికనైతే అలంకరించడం జరిగింది. నరేంద్ర మోదీ గారు, జేపీ నడ్డా, అమిత్ షా వంటి పలువురు కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యారు. రేఖా గుప్తా గారు ఎవరు అనే విషయం మనం తెలుసుకుంటే, రేఖా గుప్తా గారు షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి బందనా కుమార్ గారిని 29,000కు పైగా ఓట్లతో ఓడించారు. అయితే అంతకుముందు 2015, 2020 ఎన్నికల్లో బందనా కుమార్ గారి చేతిలో వరుసగా 2 సార్లు రేఖా గుప్తా పరాజయం పాలయ్యారు. 1974లో హర్యానా జింద్ జిల్లాలోని నంద్గఢ్ గ్రామంలో రేఖా గుప్తా జన్మించారు. ఆమె తండ్రి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేసేవారు. రేఖా గుప్తాకు 2 ఏళ్ల వయసు ఉన్నప్పుడే అంటే 1976లోనే వారి కుటుంబం ఢిల్లీకి మకాం మార్చారు. దీంతో రేఖా గుప్తా ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు అంతా ఢిల్లీలో సాగింది. ఇక చిన్నతనం నుంచే రేఖా గుప్తా బీజేపీ వైపు ఆకర్షితులయ్యారు. చిన్నతనంలోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీలో చేరారు. ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఆమె దౌలత్ రామ్ కళాశాలలో కార్యదర్శి ఎన్నికల్లో విజయం సాధించారు. 1995, 96లో ఆమె ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో పోటీ చేసి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. తర్వాత మరొకసారి కూడా ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ అధ్యక్షురాలిగా గెలిచారు. ఆ తర్వాత రేఖా గుప్తా ఎల్ఎల్పి పూర్తి చేశారు. చదువు పూర్తయిన తర్వాత 2003, 2004లో బీజేపీ యువమోర్చా ఢిల్లీ యూనిట్లో రేఖా గుప్తా చేరారు. అక్కడ కార్యదర్శి పదవిని చేపట్టారు. దీని తర్వాత 2004 నుంచి 2006 వరకు భారతీయ జనతా పార్టీ యువమోర్చా జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. 2007లో ఉత్తర పితంపుర స్థానం నుంచి కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2007, 2009 వరకు 2 ఏళ్ల పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో మహిళా సంక్షేమం, శిశు అభివృద్ధి కమిటీకి చైర్పర్సన్గా ఉన్నారు. తర్వాత 2009లో ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
2010లో బీజేపీ జాతీయ కార్యదర్శి సభ్యురాలిగా హైకమాండ్ బాధ్యతలు అప్పగించింది. 2012లో కూడా మరోసారి ఆమె ఉత్తర పితంపుర స్థానం నుంచి రెండోసారి కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. ఆ సమయంలోనే దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా రేఖా గుప్తా పనిచేశారు. ఆ తర్వాత 2015, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రేఖా గుప్తా ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. షాలిమార్ బాగ్ స్థానం నుంచి పోటీ చేసిన రేఖా గుప్తా 2015లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన బందన కుమారి చేతిలో దాదాపు 11,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన 2020 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 3,400 ఓట్ల తేడాతో మళ్ళీ బందన కుమారి చేతిలో పరాజయం పాలయ్యారు. కానీ 2025 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బందన కుమార్ని 29,000 ఓట్ల భారీ మెజారిటీతో ఓడించారు. ఓబీసీకి చెందినటువంటి రేఖా గుప్తా గారు ఇప్పుడే మొట్టమొదటిసారిగా ఇక అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు. ఒక్కసారి కూడా అసెంబ్లీకి వెళ్ళనటువంటి ఈ వ్యక్తిని ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది బీజేపీ. నిజానికి 14 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది, కానీ ఎక్కడా కూడా మహిళా ముఖ్యమంత్రి లేకపోవడం, అలాగే ఇప్పటి వరకు ఢిల్లీ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అందరూ కూడా మహిళా ముఖ్యమంత్రులే పరిపాలించడం వల్ల మళ్ళీ ఇక్కడ కూడా ఆమెకు మహిళగా సెలెక్ట్ చేయడం జరిగింది. అందుకే బీజేపీ ఇక్కడ మహిళనే కూర్చోబెట్టింది సీఎం పదవిలో. అలాగే ఆమె యొక్క పనితీరు, ఆమె యొక్క డెడికేషన్ మొదటి నుండి కూడా బీజేపీ పార్టీ గమనిస్తుంది. పైగా ఆమె క్రమశిక్షణకి మారుపేరుగా కూడా ఉన్నారు. ఎక్కడా కూడా ఎటువంటి విషయంలో కూడా పార్టీకి కొంచెమైనా సరే కించిత్ నష్టం జరిగే వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేయలేదు ఆమె. చివరికి ముఖ్యమంత్రి పదవి వస్తుందని ఆమె కూడా ఆలోచించలేదు. ఆ దిశగా కూడా ఆమె అటువైపు కూడా ఆలోచించలేదంట. తను బయలుదేరే ముందు మంత్రివర్గంలో ఏదైనా అవకాశం వస్తుంది అనుకున్నారంట ఆమె. కానీ ఇలా మోదీ గారు ముఖ్యమంత్రిగా మిమ్మల్ని కూర్చోబెట్టాము, మీరే ముఖ్యమంత్రి అంటూ చెప్పిన తర్వాత ఆమె కళ్ళంట నీళ్ళు వచ్చాయి. నిజంగా మోడీ గారి నుంచి నాకు ఆ మాట వినిపించగానే నేను 2 నిమిషాలు షాకుకు గురయ్యాను. నేను మాట్లాడలేకపోయాను, ఒక భావోద్వేగానికి గురయ్యాను, నా కళ్ళంట ఆనంద బాష్పాలు వచ్చాయి అంటూ రేఖా గుప్తా గారు మోదీ గారి గురించి అలాగే బీజేపీ నాయకత్వం గురించి మాట్లాడారు. బీజేపీలో ఇంతవరకు కూడా ఎక్కడా కూడా రికమెండేషన్లు కాకుండా, లేకపోతే రాజకీయ పలుకుబడి కాకుండా కింద స్థాయి నుండి వచ్చినటువంటి వారికి మాత్రమే ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. కింద స్థాయి కావచ్చు, లేకపోతే పెద్ద స్థాయి కావచ్చు, స్థాయితో సంబంధం లేకుండా ధర్మం కోసం పనిచేసిన వాళ్ళు, అలాగే కష్టపడి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి స్థానాలు ఇస్తూ పార్టీకి, దేశానికి మంచిగా న్యాయం చేస్తున్నటువంటి వారు బీజేపీ. అందుకే ఇప్పుడు రేఖా గుప్తా గారు ఢిల్లీని ఏ విధంగా పరిపాలిస్తారు అనే దాని మీద కంటే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ వల్ల చేసినటువంటి కొన్ని ఈ లాస్ ఏదైతే జరిగిందో ఆ లాస్ని ఏ విధంగా కవర్ చేస్తారు, ఇది కాకుండా ఢిల్లీని ఇప్పుడు కమ్మేస్తున్నటువంటిది ముఖ్యంగా కాలుష్యం. ఈ కాలుష్యాన్ని ఏ విధంగా అరికట్టగలరు, ఇవన్నీ కూడా రేఖా గుప్తా గారికి సవాళ్ళే. ఈ సవాళ్ళన్నింటినీ ఎదిరించే సత్తా కూడా ఆమెకు ఉండాలి. ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని మనము మన కంట్రీ థాట్స్ తరపున కోరుకుందాం.